గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మాందాని సాల్మన్ గారిని రాడ్లతో కొట్టి విచక్షణరహితంగా మరి హత్య చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఈ హత్య ప్రభుత్వ హత్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎన్నికలై 18 నెలలు గడుస్తున్న తరుణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న తరుణంలో చాలామంది ఆ గ్రామాలను వదిలిపెట్టి వలస వెళ్ళిపోయిన తరుణంలో మళ్ళీ వారి భార్యకి ఆరోగ్యం బాగుండలేదు, చూడ్డానికని వచ్చినటువంటి సాల్మన్ రాజుని విచక్షణారహితంగా కొట్టి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయన చనిపోతే కనీసం బంధుమిత్రులను కానీ లేదా పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి కార్యకర్తలను కానీ కనీసం దహన సంస్కారాల్లో కూడా పాలు పంచుకోకుండా అడ్డుకున్నటువంటి నీచ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. పవిత్రమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ప్రజలే దేవుళ్ళని ఎన్నికల్లో చెప్తాం. అటువంటి ప్రజలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించాల్సినటువంటి వ్యవస్థని నేడు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మరి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజానీకాన్ని కానీ వేధించేటువంటి వారిగా తయారు చేసి రాష్ట్రంలో పోలీసు డిపార్ట్మెంట్కే ఒక మారని మచ్చ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇట్లాంటి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం మేము చేస్తాం అనే విధంగా ఈరోజు లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెబుతూ మరి రక్షణ ప్రజలకి కొరవైన పరిస్థితుల్లో మేము ఒక వినతి పత్రాన్ని ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేశాం. మరి ఏదైతే ఇవాళ మీరు చేస్తున్నారో ఇవాళ అది అంతం కాదు ఆరంభం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. గతంలో అనేక నాయకుల యొక్క నాయకత్వంలో ముఖ్యంగా రాజశేఖర్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షన్ అనేటువంటిది పూర్తిగా పక్కకు వెళ్ళిపోయింది. కానీ ఈ రోజున ఎవరైతే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ముందు తీసుకెళ్తాను, సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి ఆయన ఇవాళ ఫ్యాక్షన్ సృష్టిస్తున్నాడు. మళ్ళీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని హత్యాంధ్రగా మరి తయారు చేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం కూడా మరి ఏదైతే ఒక దళితుడిని ఈ రకంగా అంత క్రూరంగా హత్య చేశారో అటువంటి వారి మీద తక్షణం శిక్షించకపోతే మరి తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం, ఈ ప్రభుత్వం మెళ్ళ ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.